ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా కేంద్రంలోని బాలా అకాడమీ రవీంద్ర హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇటీవల తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో సమున్నత ఫలితాలను సాధించి తమ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో అటు తమ తల్లిదండ్రులకే కాకుండా తమ విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకే కాకుండా తాము చదివిన విద్యాసంస్థకు సైతం పేరు తెచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనతో ఈ విద్యాసంస్థలో విద్యను అభ్యసించి దాదాపుగా 592 మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరమ్మా? అఫియా సార్. అమ్మ, ఇంతటి మార్కులు సాధించారు. మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారండి? మేము మార్నింగ్ 8 టు ఈవినింగ్ 7 వరకు చదువుతాం. మాకు రివిజన్ బాగా జరిగింది అండ్ మాకు టాస్క్ ఇచ్చేవారు అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఉండేవి ఫ్రెండ్స్తో. డౌట్స్ వస్తే టీచర్స్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎగ్జామ్స్ పెట్టేవారు, స్పాట్ ఎవాల్యుయేషన్ చేసి అక్కడే చేసిన మిస్టేక్స్ చెప్పి నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ మిస్టేక్ చేయకుండా మా మిస్టేక్స్ సరిదిద్దుకునేలా చేశారు సార్. మీ రవీంద్ర హై స్కూల్ నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం అందిందమ్మా? అంటే అటు ఉపాధ్యాయుల నుంచి కావచ్చు, డైరెక్టర్ గారి నుంచి కావచ్చు, ప్రిన్సిపల్ నుంచి కావచ్చు, కరెస్పాండెంట్ నుంచి కావచ్చు, మీకు ఎలాంటి ప్రోత్సాహం అందింది? చాలా బాగా ఎంకరేజ్ చేశారు సార్. మేము ఎప్పుడన్నా లోగా ఫీల్ అయినప్పుడు ప్రొఫెషనల్స్ని పిలిపించి మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. డాక్టర్ మధుసూదన్ సార్, డాక్టర్ సహదేవులు సార్, డాక్టర్ నిరంజన్ సార్, ఇంపాక్ట్ ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. ఆల్సో మా టీచర్స్ కూడా మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేశారు. మాకు టార్గెట్స్ ఇస్తూ, టాస్క్స్ ఇస్తూ మేము బాగా చదువుకునేలా మమ్మల్ని తీర్చిదిద్దారు సార్. ఓకే అమ్మా, ఇప్పుడు మీ ఫ్యూచర్ గోల్ ఏమమ్మా? ఏం కావాలనుకుంటున్నారు భవిష్యత్తులో? డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. అండ్ డాక్టర్ అయ్యి నేను అందరికీ ఫ్రీగా సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు డాక్టర్ అవుతారు, సరే మీరు జీవితంలో స్థిరపడతారు. మరి మీకు ఇంతటి మార్కులు సాధించి పెట్టిన మీ విద్యా సంస్థకి ఏమైనా హెల్ప్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా? ఎస్ సార్. నేను ఎప్పుడు రుణం తీర్చుకోలేను సార్. చాలా బాగా ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాను అంటే అది మా కరెస్పాండెంట్ సార్ అండ్ మా ప్రిన్సిపల్ మేడం వల్లనే. నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. ఫ్యూచర్లో కూడా నేను ఇంకా బాగా చదువుకొని ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకొని మా స్కూల్ పేరు నిలబెడతాను. ఓకే అమ్మా, మీ పేరు? షేక్ తహసీన్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయమ్మా 10th లో? 600కి 587. ఓకే అమ్మా, ఇంతటి గొప్ప ఫలితాలు మీరు ఏ విధంగా సాధించగలిగారు? మా స్కూల్లో చాలా బాగా చెప్పారు. రివిజన్ టెస్ట్, ఎస్టీస్, గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్ ఇలా చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మాకు చాలా మార్క్స్ తెప్పించారు. ఓకే అమ్మా, మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? డాక్టర్ ఏం చేయాలనుకుంటున్నారు? సర్వీస్. మీ పేరండి? మొహమ్మద్ అరఫ్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయండి 10th? 585 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఈ 585 మార్క్స్ మీరు ఏ విధంగా సాధించగలిగారు? అంటే మీకు ఈ రవీంద్ర హై స్కూల్ నుంచి సరైన ఎంకరేజ్మెంట్ అనేది అందిందా? సరిగ్గానే అందింది సార్. మా టీచర్స్ మొత్తం అందరు కలిసి మాకు సహకరించారు. దానితో పాటు మాలో ఉన్న భయాన్ని పోగొట్టారు. అలాగే విధంగా మోటివేషనల్ క్లాసెస్ మొత్తం నిర్వహించి మాలో ఉన్న ఎగ్జామ్స్ యొక్క భయాన్ని పోగొట్టి మా ఎగ్జామ్స్ బాగా పర్ఫార్మెన్స్ చేసేలాగా తీర్చిదిద్దారు మమ్మల్ని. మీ భవిష్యత్తులో ఏం కావాలని కోరుకుంటున్నారు? ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఏం చేస్తారు? దేశ సేవ చేయాలనుకుంటున్నాను. మీ పేరండి? కే జశ్వంత్ సార్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 570 సార్. ఓకే అండి, ఇప్పుడు 570 మార్క్స్ సాధించారు. మీరు ఏ విధంగా మీకు ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగారు? నేను 570 తెచ్చుకోవడానికి కారణమైన మా మ్యాథ్స్ సార్, అలాగే మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ దేవప్రసాద్ సార్, అలాగే మా రాజ్ కుమార్ సార్, తెలుగు మేడం నాగమణి మేడం, వీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్లే నేను కేవలం 570 తెచ్చుకోగలిగాను. ఓకే, మీ ఫ్యూచర్ గోల్ ఏంటండి? ఇంజనీర్ సార్. ఇంజనీర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇంజనీర్ మంచి టెక్నాలజీకి సహకరించేటట్టు మంచి గొప్ప గొప్ప బిల్డింగ్లు కానీ, లేకపోతే ఇప్పుడున్న మామూలు బిల్డింగ్లు కాకుండా మంచి మంచి స్ట్రాంగ్ బిల్డింగ్స్ తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. డైరెక్టర్ రవీంద్ర మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ప్రస్తుతం అంటే ఇంతటి సమున్నత ఫలితాల సాధన వెనుక తన కృషి ఏ విధంగా ఉందో కనుక్కునే ప్రయత్నం. సార్ నమస్తే అండి, ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సార్, ఇంతటి మార్కులు సాధించగలిగారు మీ విద్యార్థులు, ఇది ఏ విధంగా సాధ్యపడినట్టారు? మొదటి నుంచి కూడా మేము ఒత్తిడి లేకుండా విద్యాభ్యాసం కొనసాగించే విధంగా మా కరికులంను తయారు చేశాము. అలాగే ఎంతో నిపుణులైనటువంటి టీచర్స్తో మేము కరికులం చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువగా మార్క్ టెస్ట్స్ పెట్టేవాళ్ళము. అలాగే వాళ్ళు డీమోటివేట్ అయినప్పుడు అప్పుడు అంతా కూడా ఇంటాక్ట్ ప్రొఫెషనల్తో, తర్వాత లోకల్లో అవైలబిలిటీ ఉన్న సార్ వాళ్ళతో, డాక్టర్ మధుసూదన్ సారు, డాక్టర్ సహదేవుడు గారు, డాక్టర్ నిరంజన్ గారు, మోటివేషనల్ స్పీకర్స్ అందరితో కూడా పిల్లలను మధ్య మధ్యలో మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు టెంపో కోల్పోకుండా చేయడం వల్లే ఈ మార్కులు సాధించగలిగారు. మార్కులు రావడం, ఇంత రిజల్ట్ రావడం ఇది ఫస్ట్ టైమా? మీకు గతంలో కూడా ఇది
గతంలో కూడా చాలా ఇంతకంటే బెటర్‌గా కూడా మేము 593, 592, 591 సాధించడం జరిగింది. అంతకుముందు మాకు జూనియర్ కాలేజ్ కూడా ఉండేది. అప్పట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి బాల అకాడమీకి ఇంతకుముందు కూడా గత చరిత్రలో కూడా చాలా సార్లు ర్యాంకులు సాధించగలిగాం. మా ఫాదర్ రన్ చేసే టైంలో కూడా చాలా సమున్నతంగా మంచి మంచి స్టేట్ ర్యాంకులు సాధించగలిగాం. రవీంద్ర హై స్కూల్ కరెస్పాండెంట్ మాధవీలత మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్. మీ రవీంద్ర హై స్కూల్ చాలా మంచి ఫలితాలైతే సాధించి ఈ 10వ తరగతి ఫలితాల్లో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. బాల అకాడమీ అంటేనే పేదల స్కూల్. ఇక్కడ చాలామంది పేద విద్యార్థులు మా దగ్గర చదువుతూ ఉన్నారు. సో తల్లిదండ్రులందరూ కూడా మా పైన చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. వారు స్కూల్లో చేర్పించినప్పుడల్లా ఒకే మాట చెప్తారు, మేడం మా అమ్మాయిని మీ చేతుల్లో పెట్టాం. మీ చేతుల్లో పెట్టాం కాబట్టి వారిని వజ్రాల్లాగా తీర్చిదిద్దుతారా లేదంటే మీ ఇష్టం అని చెప్తారు. అప్పుడు మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. సో మా తల్లిదండ్రుల పట్ల మాకు బాధ్యత ఎక్కువగా అనిపించింది. వారి ఆశలను మనం నెరవేరిస్తేనే మనం ఈ పాఠశాల రన్ చేస్తున్నాము అన్న భావన నాకు ఎప్పుడు కలుగుతోంది. దానికి సహకరించిన వాళ్ళు మా టీము. నా భావన, మా సార్ భావన, డైరెక్టర్ గారి భావన, అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ గారి భావనలు అన్నీ కలిసి మాకు పిల్లలకి మంచి చదువునివ్వాలి, వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయాలన్నదే మా లక్ష్యం ఎప్పుడు కూడా. ఆ లక్ష్యానికి తగ్గట్టుగానే మా స్టాఫ్ మాకున్నారు. ముఖ్యంగా విలువలతో కూడుకున్న విద్యను ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. ఆ విలువలతో కూడుకున్న విద్య వల్లే ఈరోజు ఇంత ఘనమైన మార్కులు మేము సాధించడానికి సాధ్యమయ్యింది. ముఖ్యంగా టాపర్ 592తో పాటు మాకు 580s, 570s, 560s చాలా మార్క్స్ వచ్చాయి. తెలుగులో 100s అత్యధికంగా ఉన్నాయి. హిందీలో 99s అత్యధికంగా ఉన్నాయి. అలా చూసుకుంటే క్లాస్ యావరేజే 85 దాటుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించారు. సో ఈ మార్కుల వల్ల తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు సక్సెస్ మీట్లో వాళ్ళు అది వ్యక్తపరిచారు. ప్రతి ఒక్క విద్యార్థి మా స్కూల్లో పాస్ అయ్యారు మంచి మార్క్స్తో. కొత్త సబ్జెక్ట్, కొత్త సిలబస్ అయినప్పటికీ కూడా ఇన్ని మంచి మార్కులు మేము సాధించడానికి మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు, మా విద్యార్థులు మాకు బాగా సహకరించారు. ఇప్పుడు ఈ 10వ తరగతి పరీక్షలు ఎంతమంది స్టూడెంట్స్ రాశారు, ఎంతమంది పాస్ అయ్యారండి? 74 పీపుల్ అటెండ్ అయ్యారు. 74 పీపుల్ పాస్ అయ్యారు. 100%. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా బోధన నేపథ్యంలోనే తాము ఇంతటి సమున్నత ఫలితాలను సాధించగలిగామని రవీంద్ర హై స్కూల్ నిర్వాహకులు చెప్తున్నారు. భవిష్యత్తులో సైతం తాము సామాన్య మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అండగా ఉంటూ వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దామన్న హామీని ఇస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా కేంద్రం నుంచి, నంద్యాల జిల్లా.